సోలార్ ప్యానెల్స్ వేయించుకునేటప్పుడు అందరికీ ఓ ముఖ్యమైన ప్రశ్న వస్తుంది. దానికి సరైన సమాధానమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. నాన్ డీసీఆర్ ప్యానెల్స్ పెడితే గవర్నమెంట్ సబ్సిడీ వస్తుందా? ఈ ఒక్క ప్రశ్నకి వచ్చే జవాబు మీ మొత్తం ఖర్చుని మార్చేస్తుంది. సమాధానం చాలా సింపుల్. అస్సలు రాదు. అవును, సబ్సిడీ మంజూరు కాదు. అందుకే నాన్ డీసీఆర్ ప్యానెల్స్ పెట్టడం చాలా పెద్ద తప్పు. దీనివల్ల జరిగే నష్టాలేంటో చూద్దాం. మొదటగా మీ సబ్సిడీ అప్లికేషన్ నేరుగా రిజెక్ట్ అయిపోతుంది. రెండోది, మీకు రావాల్సిన 78,000 రూపాయల సబ్సిడీ మొత్తం పోతుంది. ఇక మూడోది, ఒకవేళ ప్యానెల్స్ మార్చాలనుకుంటే సమయం, డబ్బు రెండూ చాలా వృధా. అయితే మార్కెట్లో ఇదొక పెద్ద ట్రాప్. కొందరు తక్కువ ధరకి నాన్ డీసీఆర్ ప్యానెల్స్ ఆఫర్ చేస్తారు. చూడ్డానికి ధర తక్కువగా అనిపించినా సబ్సిడీ కోల్పోవడం వల్ల ఇది చాలా కాస్ట్లీ డీల్ అవుతుంది. మరి ఈ నష్టం జరగకుండా ఉండాలంటే కొనే ముందు ఒకే ఒక ముఖ్యమైన ప్రశ్న అడగాలి. ఏ వెండర్నైనా సరే మీ ప్యానెల్స్ డీసీఐ సర్టిఫైడ్, దానికి సంబంధించిన BIS సర్టిఫికేషన్ చూపించండి అని అడగండి. నిజాయితీగా వ్యాపారం చేసే ఏ వెండర్ అయినా సరే అడిగిన వెంటనే డాక్యుమెంట్స్ చూపిస్తారు. అందుకే జైవిక్ రెన్యూవబుల్స్లో కస్టమర్కి BIS సర్టిఫికేషన్ తప్పకుండా అందిస్తాం. ఇది మా పద్ధతి. సరే, ఇక మన తర్వాతి వివరణలో ఇంకో ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడుకుందాం. బైఫేషియల్ ప్యానెల్స్కు DCR సర్టిఫికేషన్ ఉంటుందా? దీని గురించి నెక్స్ట్ తెలుసుకుందాం. మీకేమైనా ప్రశ్నలుంటే కామెంట్స్లో అడగండి.